ప్రస్తుతం నేను తెలంగాణ భవన్ వద్ద ఉన్నాను. ఇక్కడ ఈయన కనిపిస్తున్న తాత పేరు సత్యనారాయణ. ఈయన ఏ పార్టీ ఆఫీస్ అయినా, ఏ మీటింగ్‌లు అయినా గూడా ఈ పిప్పర్మెంట్లు తీసుకొనొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాడు. కొంతమందికి ఫ్రీగా గూడా పంచుతుంటాడు. అసలు అడుగుదాం ఒకసారి. తాత ఏం పేరు నీ పేరు? సత్యనారాయణ నా పేరు. ఆ! ఏది పిప్పర్మెంట్లు పట్టుకొని పార్టీ ఆఫీస్‌లో తిరుగుతున్నావు? నేను పార్టీ ఆఫీస్లో మీటింగ్లు ఉన్న రవీంద్ర భారతి, శిల్పకళా వేదిక, గచ్చిబౌలి ఆ! అంతటా నేను 53 ఏళ్ళ నుంచి వ్యాపారం నాది. ఆ! ఏ నుండి తెస్తావు మరి ఇవి? నేను మిర్యాల మండి నుంచి కిలో ప్యాకెట్లు కొనుక్కొస్తా. ఆ! కొనుక్కొచ్చి దాన్ని విడిగా చేసి లేచి అమ్ముతాను. ఆ! ఎంత ఒక్క పిప్పర్మెంట్? 10 రూపాయలకు 5. 10 రూపాయలకి ఐదా? చిన్నప్పుడు అందరూ పిల్లలు తింటుండే. కానీ ఇక్కడ పార్టీ ఆఫీస్‌ల దగ్గర ఆ! తింటారా పబ్లిక్ మీటింగ్‌ల? పెద్ద పెద్దలు ఎక్కువ తింటారు. ఆ! ఎవరెవరికి ఇచ్చినావు నీ పిప్పర్మెంట్లు? నేను కవిత గారికి ఇచ్చిన, ఆ! కేటీఆర్ గారికి ఇచ్చిన, ఆ! అందరు ఎమ్మెల్యేలు వాళ్ళకి నాకు అందరు ఇచ్చిన. ఆ! కొంపల్లిలో కూడా కేసీఆర్ అప్పుడు పెడుతుండే కదా, ఆ! అలా అక్కడ కూడా పోయి అమ్మినాయి. ఆ! ఎంతొస్తాయి తాత మరి రోజు నీకు? సబితారెడ్డి కూడా ఇచ్చింది. ఆ! ఎంతొస్తాయి ఇవి అమ్మితే రోజు? రోజని కాదు, ఎక్కడైనా మీటింగ్లు ఉన్నప్పుడు ఒక 300, 400, పెద్ద మీటింగ్ ఉంటే 700-800 వస్తాయి. ఆ! ఉమ్. ఆ! అదే నేను చాలా మీటింగ్‌లలో చూసినా ఇవి తీసుకొచ్చి అమ్ముతా ఉన్నావు నువ్వు. అంటే పబ్లిక్ ఎక్కడ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటే అక్కడ వస్తావా? నేను డైలీ 10 పేపర్లు చదువుతా. ఆ! ఏమేం పేపర్లు? ఆంధ్రజ్యోతి, వార్త, ఈనాడు, ఆ! ఆ, ఆంధ్రభూమి, ఆ! సాక్షి, ఆ! అవన్నీ ఆ! అవన్నీ చదివితే నాకు ఎరికైతే ఎప్పుడు కూడా. ఏది ఎక్కడ మీటింగ్ ఉందని పేపర్ చదివి తెలుసుకుంటావా? ఆ, ఆ! మరి ఇవాళ ఇక్కడ ఏముందని వచ్చినావు? అదే కేటీఆర్ను కలుద్దామని, ఆహా! ఏమైనా సాయం ఆడదామని ఆ! మరి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కదా ఇప్పుడు. వచ్చింది. కానీ ఎవ్వరు ఏం చేస్తలేరు, ఆ! ఎవ్వరు ఏం చేస్తలేరు. 50 ఏళ్ల నుంచి పిప్పర్మెంట్లు అమ్ముతున్నావు. ఎంత సంపాదిస్తున్నావు మరి? రోజుకి ఎంత వస్తాయి? నెలకి ఎంత వస్తాయి? ఇక ఆ మీటింగ్లో చేసుకున్నాడు తినుడు అవుతుంది సరిగ్గా, ఆ! డైలీ ఉండదు కదా. ఆ! ఇట్లనే మరి 3 రోజులు మీటింగ్ లేని టైంలో ఏం చేస్తావు? ఇక అవే పైసలు ఏమైనా ఉంటే తినాలి. ఆ! ఎక్కడుంటావు నువ్వు? నేను ఆజంపురంలో ఉంటా. ఆ! ఎందుకు ఇవి ఇది అమ్మాలనిపించింది నీకు? మహమ్మద్ అలీ ఆయన, మాజీ హోంమంత్రి. ఆ, ఆయన ఇంటి అవతల ఉంటుంది. అవునా? మరి కలిసినావా మహమూద్ అలీని ఎప్పుడైనా? కలిసిన. ఆ! మరి ఏం చెప్పలేదా మరి సాయం చేయాలని వచ్చిన? సరిగా మాట్లాడారు వాళ్ళు, ఆ! అంటారు కథం. ఆ! మరి ఎట్లా ఎవరిని గవర్నమెంట్ ఇక్కడ సాయం కొడదామని వచ్చినావు కదా, ఏమన్నా మరి అడిగినావా, కలిసినావా? ఏడా కలవలే ఇంకా. ఆ! మొన్న ఆ దినము ఏడికెళ్ళి కొనుక్కొస్తావు తాత ఈ పిప్పర్మెంట్లని? నేను మిర్యాల మండిలో కొనుక్కొస్తాను. ఎంత పడుతుంది నీకు నాకు 75 రూపాయలు పడుతుంది. ఒక ప్యాకెట్? ఆ! ఎన్ని ప్యాకెట్లు పోసినావు ఇలా మొత్తం? ఇలా 4 ప్యాకెట్లు పోస్తాను. ఇవాళ అయిపోతాయా మరి ఇక్కడ మొత్తం? రేపు కావు మిగులుతాయా? చాలా మిగులుతాయి. ఆ! అంత ఏం లేదు దంద ఈడ. ఆ! నిన్న ఇంద్ర పార్క్ దగ్గర కూడా చూసా నిన్ను. కాంగ్రెస్ ధర్నా కాడ కూడా అమ్మినట్టు నువ్వు. అవు. ఆ! ఆడ కూడా ఆ! అంతటి వస్తుంది నేను. ఎంతమంది మరి నీకు ఎంతమంది పిల్లలు? ఏం చేస్తుంటారు మీ పిల్లలు ఇట్లా? కానీ నాకు ఇవ్వలేరు. ఆ! ఎందుకు పెళ్లి కాలేదా మీది? ఎట్లా అంటే మా తల్లి కని చచ్చిపోయింది. ఆ! మా తల్లి కని చచ్చిపోతే నాకు పెంచుకుంటోళ్ళు ఉంటారు కదా, హ్మ్. వాళ్ళు నన్ను పెంచుకోరు. ఆ! పెంచుకోరు అంటే ముసలోళ్ళు ఉన్నప్పుడు పెంచుకోరు. ఆ! నేను గింత ఉన్నప్పుడే చచ్చిపోయారు వాళ్ళు. ఆహా! అయితే బస్సు వాళ్ళే 7-8 ఏళ్ళు అన్నం పెట్టారు. ఆ! ఇక అన్నం పెట్టిన తర్వాత సోడా కంపెనీ పడ్డది, గోలీ సోడా. ఆ! అప్పుడెంత ఏకానా, అదొక 20 ఏళ్ళ మీద, 33 ఏళ్ళ నుంచి ఇది అమ్ముతున్నా. ఆ! మరి ఎట్లా మరి ఏమైనా ఇల్లు కానీ ఏమైనా ఉందా నీకు? డబుల్ బెడ్రూమ్ అది? లేదు, కిరాయిదే. ఆ! మరి ఒక్కనే ఉంటున్నావు కదా నువ్వు? నేను ఒక్కనే కిరాయికే ఉంటుంది. ఈయన దాదాపు ఒక 50 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తారు. ఎక్కడ పబ్లిక్ గ్యాదర్ అయితే అక్కడ మీటింగ్ల దగ్గరికి వెళ్ళి ఈ పిప్పర్మెంట్లు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి తీసుకొచ్చి 10 రూపాయలకు 5 లెక్క అందరికీ అమ్ముతూ ఉంటాడు. కొంతమందికి ఫ్రీగా కూడా ఇస్తాడు. డబ్బులు లేవంటే ఫ్రీగా కూడా ఇస్తుంటాడు. చాలామందికి ఎవరైనా ఆకలైన వాళ్ళు, దూపైన వాళ్ళు మీటింగ్కి వచ్చి ఉంటారు కదా, వాళ్ళ నోట్లో ఇది వేసుకుంటే నీళ్ళు ఉరుతాయి అని చెప్పేసి దానికి అదేనా కారణం ఎక్కువ పోవడానికి? నీళ్ళు ఉరుతాయి, టైంపాస్ అవుతుంది. అట్లా దానికోసము ఈ పిప్పర్మెంట్లు అమ్ముతూ ఉంటాడు. నేను చాలా చోట్ల చూసిన మీటింగ్లల్లో. అక్కడ వచ్చిందంటే ఈ పిప్పర్మెంట్ తాత కనిపిస్తుంటాడు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ భవన్లో ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందని సమాచారం తెలిసి ఇక్కడ చాలామంది కార్యకర్తలు, లీడర్లు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ
పంచడానికి వచ్చినా అట్లనే తనకు సహాయం కోరడానికి వచ్చినా అని చెప్పేసి కూడా ఈ సత్యనారాయణ తాత చెప్తున్నాడు. ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న నన్ను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈయన కోరుతున్నాడు.